ఈ పల్నాడులో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఒక గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి. ఈ పల్నాడు ప్రాంతం మరి 13వ శతాబ్దంలోనే అన్ని వర్గాల వారికి ఆలయ ప్రవేశం కల్పించిన ఘనత పల్నాడు చరిత్ర. అన్ని వర్గాలతో పాటు సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసుకున్న చరిత్ర మనది. ఆ రోజే బ్రహ్మనాయుడు గారు పల్నాడు ప్రజల మధ్య ఈ మంచి బీజాలని నాటే ప్రయత్నం చేశారు. ఆ సంస్కృతిని కంటిన్యూ చేయడంలో తర్వాతి తరాల వారు విఫలమయ్యారు. ఎక్కడికి పోయినా నేను ఎక్కడ అంటే దాని పల్నాడు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప చరిత్రను అందించిన మహానుభావులకి వీరులకి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. పల్నాడు ప్రాంతం కక్షలు కార్పణ్యాలే కాదు, సమాజంలో ఉన్న విపత్తులు పాల్గొనడానికి ఏనాడో ప్రయత్నం చేసిన విషయం ఈ ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పల్నాడు అంటే ఫ్యాక్షన్ అడ్డా అనుకుంటున్నారు చాలా, కానీ ఇది ఒక సాంస్కృతిక నిలయం. ఎన్నో పురాతనమైన దేవాలయం మన నాగార్జున సాగర్ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. 13వ శతాబ్దంలో చెన్నకేశ్వరి ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే సత్రశాల మరి వీరుల గుడి, నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు, ఎంతో గొప్ప వ్యక్తులు మన పల్నాడు నేలని సందర్భంగా తెలియజేస్తూ ఈ పల్నాడు ప్రాంతం అభివృద్ధి క్రమంలో నడవాలి. నిరక్షరాశి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పల్నాడు భవిష్యత్తులో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. మీ అందరి సహకారంతో పల్నాడుని అభివృద్ధి క్రమంలో నిలపడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మనకి అన్ని విధాలుగా ఉన్నదండగా ఉంటూ పల్నాడు అభివృద్ధికి సహకరిస్తున్న వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ప్రశాంతతను మీరు కాపాడండి, అభివృద్ధిని నేను తీసుకొని వస్తానని చెప్పేసి మరి అభివృద్ధి పదంలో పల్నాడుని నడిపిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు.